నమస్కారం. మరోసారి నిన్న చేసిన కాలమ్స్ మ్యాచింగ్ కొత్త మోడల్ మీద ఇది రెండవ వీడియో. అంటే నిన్న చేశాం కదా, కాలమ్స్లో ఉండే సెంటెన్సెస్ యొక్క పార్ట్స్ని కాంటెక్స్చువల్గా గ్రామటికల్గా కలుపుతూనే ఆ కలపబడిన రెండు సెంటెన్సెస్ యొక్క భాగాల్లో ఏబిసిడి అని డివైడ్ కాబడిన 4 డివిజన్స్లో ఎక్కడైనా ఒక చోట తప్పు ఉంటే ఆ తప్పుని కలిగి ఉన్న పార్ట్ యొక్క లెటర్ వేయాలి. అది ఏబిసిడి కావచ్చు. ఏ తప్పు లేకుండా 4 పార్ట్స్ సరిగ్గా ఉండి ఆ రెండు కూడా సరిగ్గా మ్యాచ్ అవుతుంటే, కాలమ్ 1 కాలమ్ 2లో ఉన్న ఆ రెండు పార్ట్స్ సరిగ్గా మ్యాచ్ అవుతుంటే, ఏ తప్పు లేకపోతే దాని పక్కన బ్రాకెట్స్లో ఈ అని చూపించిన ఆప్షన్ని తీసుకోవాలి అని మనము నిన్న నేర్చుకున్నాము. అండ్ అలాంటి మోడల్స్ నిన్న చేశాం కదా. ఈరోజు కూడా అలాంటి మోడల్స్ ఇంకొక 2 చేద్దాము. 2 ఈరోజు అంటే కాదు, 7 క్వశ్చన్స్ ఉన్నాయి. పెద్ద క్వశ్చన్స్ కాబట్టి, అంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కాబట్టి 7 అయినా కూడా మనకు ఎక్కువసేపు టైం తీసుకుంటాయి. అవి అయినా నిన్నటికంటే కొంచెం త్వరగా అయిపోతుంది. ఎందుకంటే నిన్న ఫస్ట్ టైము ఆ మోడల్ గురించి మీకు కొద్దిసేపు ఎక్కువసేపు చెప్పాల్సి వచ్చింది. అది నిన్న చూశారు కాబట్టి ఈరోజు అంతసేపు పట్టదు. మొదటి 2 క్వశ్చన్స్ నిన్న చెప్పిన మోడల్లో, అంటే కొత్తవి లేటెస్ట్ మోడల్స్, అవి కరెక్షన్ అండ్ మ్యాచింగ్. మిగతా 5 క్వశ్చన్స్ కూడా మ్యాచింగే ఈరోజు. కానీ మళ్ళీ కరెక్షన్స్ చేయబడిన పార్ట్ని చూపించాల్సిన పని లేదు. సరే, ఈరోజు చేయబోతున్న మొదటి క్వశ్చన్ చూడండి. ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చాలా పెద్దగా బోర్డులో ఎక్కువ భాగం ఆక్రమించి ఉంటుంది. తర్వాతి క్వశ్చన్స్కి ఇన్స్ట్రక్షన్ రాదు. సరే, ముందుగా చూడండి. కాలమ్ 1లో ఫస్ట్ సెంటెన్స్, మ్యూచువల్ ఫండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ పూల్ ఆఫ్ ఫండ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ అని ఇచ్చాను. మీలో ఎవరైనా, అంటే నేను ఇంకా ఆన్సర్ చెప్పకంటే ముందు, మేడప్ ఆఫ్ మేడ్ ఆఫ్కి మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది. అది చెప్పినాక నేను ఈ ఆన్సర్కి వస్తాను. ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి. చాలామంది మేడప్ ఆఫ్ రెండు ఒకటే అనుకుంటుంటాం. నో, కొంచెం తేడా ఉంది. మేడ్ ఆఫ్ అంటే ఏదో ఒక మెటీరియల్నే ప్రధానంగా వాడి తయారు చేసిన వస్తువు అయి ఉండాలి. మేడప్ ఆఫ్ అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నిటినీ కలిపి తయారు చేసిన వస్తువు అయి ఉండాలి. అది డిఫరెన్స్ మేడ్ ఆఫ్కి మేడప్ ఆఫ్కి అన్నమాట. ఇప్పుడు నేను రింగ్ పెట్టుకున్నాను అనుకోండి, లేదు నా దగ్గర రింగ్ లేదు కాబట్టి, ఇప్పుడు రింగ్ పెట్టుకొని ఉంటే ఆ రింగ్ని మనము బంగారుతో తయారు చేసింటారు కదా చాలాసార్లు. కాబట్టి ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఒకటే వాడింది అందులో, కాబట్టి మేడ్ ఆఫ్ అనాల. డిఫరెంట్ కాంపోనెంట్స్ కలిపి ఉంటే ద మెషిన్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్, ది కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్, ఆర్ ది స్మార్ట్ ఫోన్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇట్లాగా అప్పుడు మేడప్ ఆఫ్ అనొచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ ఆన్సర్కి రండి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ మేడప్ ఆఫ్ వేరియస్ సోర్సెస్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి సేకరించింది కాబట్టి మేడప్ ఆఫ్ ఏ పూల్ ఆఫ్ ఫండ్స్. పూల్ అంటే కలెక్షన్. ఏ కలెక్షన్ ఆర్ ఏ పూల్ ఆఫ్ ఫండ్స్ కలెక్టెడ్ ఫ్రమ్, ఎవరి నుంచి సేకరించారు అని ఇంకా చెప్పలేదు, ఫ్రమ్ దగ్గర ఆపేశాడు. ఈ 1 సెంటెన్స్ 1లో ఉన్న ఏ అండ్ బిలలో తప్పు ఏమైనా ఉందా చూద్దామంటే, మ్యూచువల్ ఫండ్ ఒకటే కాబట్టి ఈజ్ మేడప్ ఆఫ్ అనొచ్చు. ఏ పూల్ ఆఫ్ ఫండ్స్ కలెక్టెడ్ వస్తే పక్కన ఫ్రమ్ రావాలి, ఎవరి నుండి చేశాము, ఎవరు సేకరించామంటే. సో ఏబీలలో మీకు తప్పు కనిపించట్లేదు అని అనుకుంటాను, కరెక్టే అది. దీనికి మ్యాచ్ అయ్యే భాగము కాలమ్ 2లో ఏదుందో చూద్దాం. 4 చూద్దామా. మోర్ లైక్లీ టు హ్యావ్ అకాడమిక్ అండ్ ఇమోషనల్ డిఫికల్టీస్. కుదరదు కదా. ఆ ఫండ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏలో, ఫస్ట్ 1లో. దీంట్లో 4థ్లో ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏదో ఎమోషనల్ అకాడమిక్గా డిఫికల్టీస్ ఎదుర్కొంటున్నట్టు ఉంది. మ్యూచువల్ ఫండ్కి అకాడమిక్ డిఫికల్టీస్కి ఏం సంబంధం ఉంటుంది కాబట్టి 1-4 కాదు. 1-5 చూద్దామా. ఓకే, కలెక్టెడ్ ఫ్రమ్ మెనీ ఇన్వెస్టర్స్. కొంచెం అప్పుడే మీకు అనిపించుంటుంది, ఓహో సరిపోయేట్టుగా ఉంది ఇది అని. మెనీ ఇన్వెస్టర్స్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అన్నాము, మ్యూచువల్ ఫండ్ అన్నాము కాబట్టి ఇన్వెస్టర్స్ ఉంటారు ఇందులో అనుకోవచ్చు. మెనీ ఇన్వెస్టర్స్ ఫార్ ద పర్పస్
ఇన్ ఇన్వెస్ట్మెంట్. ఈ 5వ సెంటెన్స్ 1వ దాంతో మ్యాచ్ అవుతున్నది. కాంటెక్స్చువల్గా గ్రామటికల్గా చూసి యాక్సెప్ట్ చేద్దామా రిజెక్ట్ చేద్దామా ఆలోచిద్దాం. 5 గ్రామటికల్గా చూడండి. మెనీ ఇన్వెస్టర్స్ ఫార్ అనొచ్చు. పక్కన ద పర్పస్, ఏ పర్పస్ కోసము అన్నప్పుడు ఫార్ ద పర్పస్ అనొచ్చు. ఫార్ ద పర్పస్సే అనాలా, టు ద పర్పస్ అనకూడదు. వై ఆర్ యూ గోయింగ్ టు ద లైబ్రరీ? ఐఎమ్ గోయింగ్ టు ద లైబ్రరీ ఫార్ ద పర్పస్ అనాలా, టు ద పర్పస్ అనకూడదు, ఫార్ ద పర్పస్. ఎందుకు ఇలా ఆ పని చేస్తున్నారు? ఫర్ ద పర్పస్ అనాలా, టు ద పర్పస్ విత్ ద పర్పస్ కాదు, ఫార్ ద పర్పస్ అనొచ్చు. సరిపోయింది. అంటే 5లో మొదటి భాగమైన సిలో తప్పు లేదు. సెకండ్ భాగం డి, అది చూద్దాం. ఫార్ ద పర్పస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నాడు. ఇక్కడ తప్పు ఉందని మీకు అనిపించిందా? అనిపించింటే మీరు ఆన్సర్ని పట్టినట్టే. ఎందుకు అంటే ఫార్ ద పర్పస్ తర్వాత ఏ పర్పస్ కోసం ఈ పని చేస్తున్నారు అది చెప్తుంటే ప్రిపోజిషన్ ఇన్ కాకూడదు, ఓఎఫ్ ఆఫ్ కావాలి. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనాలి, కానీ ఫర్ ద పర్పస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనకూడదు. ఇన్వెస్టర్స్ నుంచి తీసుకున్నది ఇన్వెస్ట్లోకి పెట్టడానికేనా? కాదు కదా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే పర్పస్తో తీసుకున్న ఫండ్స్ అవి. ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్మెంట్లో చేస్తారా? కాదు కదా. వేరే రంగంలో వేరే ఫీల్డ్లో చేస్తాం. అది జనరల్ సోషల్ రీజన్. అది గ్రామటికల్ రీజన్ ఏమిటి? ఫార్ ద పర్పస్ వస్తే పక్కన ఎప్పుడైనా సరే ఓఎఫ్ఏ రావాలి. ఆ ఆఫ్ తర్వాత వర్బ్కి ఐఎన్జీ ఉన్నా ఓకే, లేదా ఇట్లా నౌన్ ఉన్నా ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని ఉండినా ఐఎన్జీ ఉండినా తప్పేమి కాదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఆర్ నోయింగ్, ఈటింగ్, కుకింగ్, ఏదైనా V4 రావచ్చు, లేదా నౌన్స్ కూడా రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అట్లాగా. సో ఫార్ ద పర్పస్ పక్కన ఆఫ్ రాలేదు కాబట్టి మీకు ఇప్పుడు 5వ సెంటెన్స్లో ఉండే 2వ పార్ట్ అయిన డీలో ఎర్రర్ కనపడుతున్నది. అంటే ఇప్పుడు మీరేం తీసుకోవచ్చు అంటే 15 పక్కన డి, 15D అనేది మనకు ఆన్సర్. 15D ఎక్కడైనా ఉందా అంటే ఒక చోట ఉంది, చూడండి. ఎక్కడ అంటే కనుక ఈ ఆప్షన్ బి చూస్తున్నారా, ఇక్కడ దీంట్లో ఉంది. ఏమని? 15D కూడా స్పష్టంగా ఇచ్చేశారు. సో మన ఆన్సర్ అదే అని అనుకుందామా అంటే ఇప్పుడే వద్దు. ఎందుకు? పక్కన అది 15 ఒక్కటే కాదు బి అనేది, పక్కన ఏమిచ్చారు 14 కూడా చూపిస్తున్నాడు. 14 మ్యాచ్ అయినాయా? ఇంతకుముందు చూసాం కదా మనం. మ్యూచువల్ ఫండ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ పూల్ ఆఫ్ ఫండ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ మోర్ లైక్లీ టు హ్యావ్ అకాడమిక్ అండ్ ఇమోషనల్ డిఫికల్టీ. సరిపోయిందా? 14 సరిపోలేదు కదా. కాబట్టి 15 సరిపోతున్నా పక్కనే దానికి ఆనుకునే 14 కూడా ఈ ఆప్షన్లోనే భాగం కాబట్టి 14 తీసుకోవడం తప్పు కాబట్టి 15 కూడా వదిలేసేయాలి. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎట్లాగూ 14E అని ఏలో వచ్చి తీసేసాము, ఏ పోయింది, బి కూడా పోయింది. ఇంకా ఇప్పుడు మనకు మిగిలింది సిడి. ఏ తప్పు ఏవి సరిపోవు ఇక్కడ, అన్నీ మిస్ మ్యాచ్ అయినాయి అంటే ఈ కూడా తీసుకోవచ్చు. చూద్దాం, సి చూద్దాం. సి ఏముంది? 2, 6 అండ్ బి అంటే 2, 6 కలపొచ్చు. సెకండ్ పార్ట్ బిలో తప్పు ఉంది అని చూపిస్తున్నాము. చూద్దాం. ముందు 2 ఏమిటి? ద ఇండియన్ డిజైనర్ ఈజ్ ఆల్ సెట్ ఫార్, అది ఇది 2 భాగాలు ఏ అండ్ బి. ఏమైనా తప్పున్నాయా ఏబీలలో? ది ఇండియన్ డిజైనర్ అనొచ్చు. అంటే డిజైనింగ్ రంగంలో ఉండే ఒక భారతీయుడు లేక ఒక భారతీయురాలు. బికాజ్ మగవాళ్ళైనా డిజైనింగ్ రంగంలో ఉండొచ్చు, ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎక్కువగా మహిళలే ఉంటున్నారు ఈ మధ్య. సరే, కాబట్టి ది ఇండియన్ డిజైనర్ ఈజ్ ఆల్ సెట్ ఫార్. ఓకే, డిజైనర్ ఈజ్ దాకా ఇబ్బంది లేదు. ఈజ్ ఆల్ సెట్ ఫార్లో ఏమైనా తప్పు ఉందా అంటే మీరు గతంలో వీడియోలు నేను చేసినప్పుడు లేక క్లాసులో చెప్పినప్పుడు మీకు ఇంకా వెంటనే రికలెక్ట్ చేసుకోగలిగితే మీరు తప్పు ఉందని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ మధ్య కూడా లాక్డౌన్ పీరియడ్లో కూడా చెప్పాను, ఆల్ సెట్ టు అనాలి, ఆల్ సెట్ ఫార్ కాదు. ఏమి ఆల్ సెట్ టు అంటే అంతా సిద్ధమైంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, నౌ థింగ్స్ స్టార్ట్ అనే టైంలో ఆల్ సెట్ టు అని చెప్పాలి, ఆల్ సెట్ ఫార్ కాదు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్పాలంటే ఇక్కడ మన కేశవ ఈ కెమెరాని సెట్ చేయాలి. అక్కడ నా తర్వాత ఇక్కడ ఎదురుగా స్క్రీన్ ఉంటుంది, అంటే బ్లాక్ క్లోత్ ఉంటుంది, నేను కనపడకుండా అటుపక్క వాళ్ళకి. ఆ వెనకాల కేశవ్ కూర్చొని ఉంటాడు. అతను అక్కడ దాని మీద ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అంతకంటే ముందే ఈ బోర్డు మీదకి ఇవన్నీ క్వశ్చన్స్ని రప్పించి
అతను పోయి ఆ పక్కన కూర్చో ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇవన్నీ అతను సెట్ చేసి పెట్టిండాల. అప్పుడు నేను లెసన్ చెప్పడానికి సాధ్యమవుతుంది. అప్పుడు ఏమనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అని చెప్పడానికి ఇప్పుడు ఆల్ సెట్ టు, ది క్లాస్ ఈజ్ ఆల్ సెట్ టు కమెన్స్, ద మూవీ ఈజ్ ఆల్ సెట్ టు రిలీజ్, ద స్కీమ్ ఈజ్ ఆల్ సెట్ టు బీ లాంచ్డ్, ద స్పోర్ట్స్ ఫెయిర్ ఈజ్ ఆల్ సెట్ టు బీ ఓపెన్డ్ టుడే. అలా ఆల్ సెట్, ఎవ్రీథింగ్ రెడీ అనే అర్థంతో వాడుతుంటే సెట్ పక్కన ఫార్ రాదు, టు రావాలి. సో ఇక్కడ ఏముంది, ఈ సెంటెన్స్ అయినా అంటే టు అనే సెంటెన్స్లో రెండవ పార్ట్లో ఆల్ సెట్ పక్కన ఫార్ ఉండడం తప్పైంది కాబట్టి బీలో ఎర్రర్ ఉంది. వాడు ఇస్తున్న ఆప్షన్ సిలో సెకండ్ సెంటెన్స్ ఏమిటి, 2కి 6 మ్యాచ్ అవుతుందేమో చెక్ చేసుకోండి అంటున్నాడు. 6 ఏమి, షోకేస్ హర్ వర్క్ అట్ ఏ ఫ్యాషన్ షో ఇన్ ప్యారిస్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరగబోతున్న ఒక ఫ్యాషన్ షోలో తన డిజైనింగ్ ఎబిలిటీస్ని, స్కిల్స్ అన్నిటినీ ఆమె షోకేస్ చెయ్యబోతోంది. మిత్రులారా, ఇక్కడ షోకేస్ అంటే మనము 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, షోకేస్ ఇళ్లలో ఉంటుంది. మనము ఇల్లు కట్టించుకున్నప్పుడు హాల్లోనే ఒక షోకేస్ కట్టిస్తారు. అందులో బొమ్మలు, అందంగా ఉండే ఫ్లవర్ వేజెస్ ఇవన్నీ పెట్టుకుంటుంటారు. లేక వాళ్ళ ఫోటోలన్నీ పెట్టుకొని ఉంటారు అక్కడ, మొమెంటోస్ అన్ని అది షోకేస్, అది నౌన్. షోకేస్ వర్బుగా ఉంది. షోకేస్కి వర్బుగా అర్థం ఏమి తెలుసా, ఎగ్జిబిట్, డిస్ప్లే, షో, పుట్ ఇన్ టు ఎగ్జిబిషన్, ఇవన్నీ కూడా తన దగ్గర ఏమి స్కిల్స్ ఉందో దాన్ని చూపించుకోవడాన్ని షోకేసింగ్ అంటారు. ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు ఇంగ్లీష్ వ్యాసాలలో, మాటల్లో షోకేస్ అని ఎక్కువగా వాడుతున్నారు. షోకేస్ ఈజ్ ఏ వర్బ్ ఆల్సో. ఇది వర్బ్గా వాడారు. మనకేం తెలుసు, ఇందాక అనుకున్నాం ఆల్ సెట్ టు అని రావాలి, ఫార్ కాదు అనుకున్నాం కదా. 2 తర్వాత మామూలుగా ఏం పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, వర్బే కదా. సెట్ టు గో, సెట్ టు కమ్, సెట్ టు బి లాంచ్డ్, అట్లా. కాబట్టి సెట్ టు షోకేస్ వర్బ్ ఇది. హర్ వర్క్, హర్ అంటే ఎవరు ఇక్కడ, డిజైనర్. ఇందాక మహిళలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పాను. సో హర్ వర్క్ ఎక్కడ, అట్ ఏ ఫ్యాషన్ షో ఇన్ ప్యారిస్ నెక్స్ట్ వీక్. సరిపోయింది కదా. అంటే 2-6 మ్యాచ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారు, బీలో తప్పని చూపిస్తున్నాడు. బీలో తప్పు ఉండేది, ఆల్ సెట్ పక్కన ఫార్ కాదు కదా, 2 కదా ఉండాల్సి, అది బీలో కదా ఉండేది. కాబట్టి 2-6 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎక్కడుంది అది, సి. అయినా టక్క నిర్ణయానికి రావద్దు, ఎందుకంటే పక్కన ఇంకొక ఆప్షన్లో 2-6 ఇచ్చి ఇంకోటి కూడా సరిపోయి ఉండొచ్చు కదా, అది కూడా చెక్ చేసుకుందాం. డి చూద్దాం. డిలో ఏమన్నాడు, 3-4 అంటున్నాడు. 3 ఏమిటి ఇక్కడ, ఏ న్యూ మ్యాథమెటికల్ మోడల్ కుడ్ హెల్పింగ్. తప్పు కదా, కుడ్ పక్కన ఏం నిన్న అనుకున్నాం, కుడ్ పక్కన మోడల్ వర్బ్ కాబట్టి V1 ఉండాలి, అది V4 హెల్పింగ్ అనేది తప్పు. సో ఇక్కడ పార్ట్ ఏలోనే తప్పు ఉంది. సెంటెన్స్ 3లో పార్ట్ ఏలో తప్పు ఉన్నది. దీనికి మ్యాచింగ్ ఏం చూపిస్తున్నాడు, 4 అన్నాడు. అంటే ఏమి, మోర్ లైక్లీ టు హ్యావ్ అకాడమిక్ అండ్ ఎమోషనల్ డిఫికల్టీస్. ఏమిటిది, మ్యాథమెటికల్ మోడల్ని కొత్తగా కనుక్కున్నారు. ఇది ట్రాఫిక్ జామ్స్ని తగ్గించే ప్రయత్నంలో మనకు ఉపయోగపడుతుంది అని చెప్పబోయి, అకాడమిక్గా ఎమోషనల్గా డిఫికల్టీస్ వస్తాయి ట్రాఫిక్ జామ్లో, ఈ మ్యాథమెటికల్ మోడల్ కారణంగా. ట్రాఫిక్ జామ్కి ఎమోషనల్ డిఫికల్టీస్కి ఏమి సంబంధం ఉంది, లేదు కదా. కాబట్టి 3-4 ఈజ్ ఏ మిస్ మ్యాచ్, అంటే మ్యాచ్ కావడం లేదు. దే ఆర్ ఇన్కంపాటిబుల్. కంపాటిబుల్ అంటే కుదురుతున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి. ఇన్కంపాటిబుల్, నాట్ మ్యాచింగ్, మిస్ మ్యాచింగ్. కాబట్టి తీసేయండి, డి ఈజ్ గాన్. ఆన్సర్ వచ్చి సి. సిలో ఏముంది, 2-6 అండ్ బి. గుర్తుపెట్టుకోండి, ఆల్ సెట్ పక్కన 2 రావాలి, పర్పస్ పక్కన ఆఫ్ రావాలి. పర్పస్ వెనకల ఫార్ ఉండొచ్చు, ఫర్ ద పర్పస్ ఆఫ్. సింపుల్ రూల్సే, ప్రిపోజిషన్స్. నేను చాలా కాలంగా మీకు చెప్తూనే ఉన్నాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్స్, ప్రిపోజిషన్స్, నౌన్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. వాటి ఆధారంగా ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్లోనైనా 3 to 5 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అవి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కావచ్చు, ఇట్లా మ్యాచ్ ద కాలమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ చూడండి, పర్పస్ పక్కన ప్రిపోజిషన్ ఆఫ్ రావాలి, వెనకాల ఫార్ ఉండొచ్చు. ఆల్ సెట్ అని రెడీ అని అర్థం ఇస్తుంది, సెట్ పక్కన ప్రిపోజిషన్ 2 రావాలి. చేసిన ఈ ఒక ఫస్ట్ క్వశ్చన్లో 2 పాయింట్స్ కూడా ప్రిపోజిషన్ బేస్డే చూడండి. అందుకని ప్రిపోజిషన్లో ఏ పదం పక్కన ఏ ప్రిపోజిషన్ వస్తుందని తెలుసుకోవడం అనేది మీకు చాలా అవసరం. అందుకే నేను ఇచ్చిన మీకు గ్రామర్ బుక్ ఇచ్చాను కదా, లైబ్రరీ బొమ్మ ఉండేది, అందులో సుమారుగా 600+ వర్డ్స్ రాశాను. అంటే
600 వర్డ్స్ పక్కన ఈ ప్రిపోజిషన్సే వస్తాయి, ఫిక్స్డ్ అవి రోజుకి మీరు ఒక 20-30 వర్డ్స్ 20-30 నేర్చుకున్న ఒక వారం రోజుల్లో మీరు కెన్ ఈజీలీ లెర్న్ 150-160 నేర్చుకోవచ్చు మీరు. అవేమి ఎస్సేలు కాదు, వర్డ్స్ కాబట్టి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక రోజే యూ కెన్ లెర్న్ 200. మిమ్మల్ని మీరు చదివేటప్పుడు ఎగ్జైట్ చేసుకోవాలి. ఎలా తెలుసా, మీరు చిన్న మీకు మీరే ఛాలెంజ్ పెట్టుకోండి. ఒక గేమ్ లాగా ఉంటుంది. మీరు చూడండి, చేసే పనిని మీరు ఎంజాయ్ చేస్తే మీరు బాగా దాన్ని చేస్తారు, దాని ఫలితం మీకు బాగా పనికి వస్తుంది. ఎలాగా, ఈరోజు మధ్యాహ్నము లేక వీడియో చూసిన తర్వాత ఇంకా పడుకునే ముందు ఈ వీడియోని చూస్తే నేనేం చేయలేను, కానీ రేపు ఇది టెలికాస్ట్ అవుతుంది, రేపు మీకు ఇది వస్తుంది, మధ్యాహ్నం 2 o'clock వస్తుంది ఇది, రేపు ఇది. అది మీరు వెంటనే చూశారు అనుకోండి, అయిపోయింది, 50 minutes ఎంత చూసేస్తారు. మీరేమనుకోవాలా, ఇక్కడ సార్ చెప్పారు కదా చూద్దాం, 4 గంటలకు మొదలుపెట్టి నేను ఇంట్లో చెప్పొస్తా మా ఇంట్లో వాళ్ళకి, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి ఒక 1.5 hour పాటు అని చెప్పి మీ గదిలో మీరు కూర్చోండి. మీ గదిలో కూర్చుంటారా, మేడ మీద కూర్చుంటారా, ఒంటరిగా కూర్చోండి. అప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోను ఈ వస్తువులు తీసుకుపోద్దండి, దే ఆర్ ఏ బిగ్ డిస్ట్రాక్షన్. వాటిని పక్కన పెట్టండి. ఆ గ్రామర్ బుక్ తీసుకొని 4 o'clock స్టార్ట్ చేసి ఓకే 4 to 5:30 దాకా లేక 4 to 5 దాకా ఎన్ని నేర్చుకుంటాను టార్గెట్ పెట్టుకోండి మీరే. నేనే ఇప్పుడు ఈ గంటలో నిమిషానికి ఒకటి చెప్పున 60 నేర్చుకుంటాను. 60 minutes 60 words నేర్చుకుంటాను. అంటే ఏం నేర్చుకోవాలి, 60 words పక్కన ఏ ప్రిపోజిషన్స్ వస్తాయి అని నేర్చుకోవాలి. నిమిషానికి ఒకటి నేర్చుకున్నారు అంటే ఇట్ ఈస్ ఎ టెరిఫిక్ బిగినింగ్, ఎగ్జైటింగ్ ఉంటుంది. నేర్చుకోలేకపోయారు అనుకోండి, డోంట్ లూజ్ హార్ట్. ఓకే, 40 నేర్చుకున్నా పర్లేదు, నాట్ బ్యాడ్, ఐ కెన్ మేనేజ్, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంచెం రిలాక్స్ అవ్వండి, కిందకి వెళ్ళి మొహం కడుక్కోరండి, మళ్ళీ కూర్చొని ఇంకొక 20 minutesలో ఇంకొక 20 నేర్చుకుంటా. 60 నేర్చుకోవాలా బిఫోర్ సన్సెట్. ఇట్లా పెట్టుకోవాలా, అప్పుడు మీకు బోర్ కొట్టదు, మైండ్ డిస్ట్రాక్షన్ కాదు, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటుంటారు. దిస్ ఈజ్ హౌ వన్ లెర్న్స్ థింగ్స్. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 2 prepositions కదా, అయిపోయిందా. ఆన్సర్ వచ్చి 26 బి ఎక్కడుంది, సిలో ఉంది. ఇక్కడ సి అనే ఆప్షన్లో ఉంది మన ఆన్సర్, దీనికి సి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సి. సెకండ్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్ పోయింది కదా, కొంచెం ఖాళీ అయింది బోర్డు. ఏముంది ఇది, ఫస్ట్ క్వశ్చన్ column 1, క్వశ్చన్ 2, column 1 అండ్ సెంటెన్స్ 1. ద సిటీ ఈజ్ ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ షూటింగ్. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో అంటే ఏలో తప్పు ఉంది. ఏం తప్పు ఉంది, ఈజ్ అనేది ఒక బీ వర్బ్ పక్కన మెయిన్ వర్బ్ వస్తుంటే అది V3 అయినా ఉండొచ్చు లేదా V4 అయినా ఉండొచ్చు, అంతేకాని ఇలా V1 ఉండకూడదు. V1 ఈజు V1, వెంటనే మరి ఎమర్జ్ కూడా V1. రెండు ఒకే ఫామ్కి చెందిన వర్బ్స్ పక్కన ఎప్పుడూ రావు కదా, ఇది గోల్డెన్ ప్రిన్సిపల్ కదా. మరి ఎట్లా సరిపోతుంది అది, ఈజ్ ఎమర్జ్ ఈజ్ రాంగ్, ఈజ్ ఎమర్జింగ్ ఆర్ ఈజ్ ఎమర్జ్డ్ ఏదైనా చెప్పొచ్చు మీరు, అంటే రావచ్చు, చెప్పొచ్చు అని కాదు, రావచ్చు. అక్కడ V4 అయినా V3 అయినా రావచ్చు. మిగతా పార్ట్స్ కూడా చూద్దాం. యాజ్ ఏ మేజర్ షూటింగ్, అక్కడ షూటింగ్ అనే దాన్ని మీరు వర్బ్గా చూడొద్దండి, దాని తర్వాత ఏముందో చెక్ చేసుకోవాలి. ఏముంది ఇక్కడ, దాని సరిపోయే పార్ట్ column 2లో అంటే 4 మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే షూటింగ్ హబ్ అనొచ్చు. హబ్ అంటే ఒక క్లస్టర్ గ్రూప్ అనమాట. ఇప్పుడు బెంగళూరుని ఏమంటారు, సాఫ్ట్వేర్ హబ్ అంటారు. అంటే అనేక సాఫ్ట్వేర్ సంస్థలన్నీ కూడా అక్కడ గుమిగూడి ఉన్నాయి, అక్కడ లొకేట్ అయి ఉన్నాయి, అక్కడ సెంటర్ అయి ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఏ హబ్, పబ్ కాదండి, హబ్ అట్లా. కాబట్టి సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ హబ్ అని ఎట్లా అంటామో అట్లాగా షూటింగ్ హబ్ అంటాం. షూటింగ్ హబ్ అంటే కనుక సినిమాలు షూట్ చేయడానికి సిటీ నెమ్మదిగా చాలా ముఖ్యమైన ఒక లొకేషన్గా ఇది ఆవిర్భవిస్తున్నది. ఎమర్జ్, ఆవిర్భవించుట అంటే అలా పేరు తెచ్చుకొనుట, అలా వృద్ధిలోకి రావుట, అలా లైమ్ లైట్లోకి రావుట అని అర్థం.
చూడండి ఇప్పుడు ద సిటీ ఈజ్ ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ షూటింగ్ హబ్ ఫర్ ఆల్ ఇండియన్ మూవీస్ ఐ థింక్ కామా పెట్టి ఐ థింక్ అన్నాను. అదేమి ఐ థింకులో ఏం తప్పు లేదు. ఇంకా తప్పేమైనా ఫోర్త్లో ఉందా? లేదు. హబ్ అంటే పక్కన ఫార్, దేనికి హబ్? అది ఫార్ రావాలి, కోసము, ఫర్ ఆల్ ఇండియన్ మూవీస్, సరిపోయింది. తప్పంటూ ఉంటే ఇంకా పార్ట్ ఏ ఆర్ బిలో ఉండాలా? బిలో ఏం లేదు, యాజ్ ఏ లేకుండా పోతే తప్పైండేది, యాజ్ మేజర్ అని, యాజ్ ఏ మేజర్ షూటింగ్ హబ్. తప్పు వచ్చి ఏలో ఉంది. ఇక్కడ ఉండాల్సింది 2 ఆన్సర్స్ మీకు చెప్పొచ్చు, ఆ రెండిట్లో బెటర్ ఏదో చెప్తాను. హ్యాజ్ ఎమర్జ్డ్ అని ఉండాలి. ఈజ్ ఎమర్జింగ్ అనేది ఇంకొకటి ఆల్టర్నేటివ్ చెప్పొచ్చు. ద సిటీ ఈజ్ ఎమర్జింగ్ అంటే ఇప్పుడు అవుతున్నది అని చెప్పొచ్చు. సిటీ హ్యాజ్ ఎమర్జ్డ్, ఎమర్జ్ అయ్యింది, ఇక మీద కూడా ఇట్లానే ఉంటుంది అనే అర్థం కూడా వస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడితే. కాబట్టి మీరు యూ కెన్ గో ఫర్ హ్యాజ్ ఎమర్జ్డ్ ఆర్ ఈజ్ ఎమర్జింగ్. ఏమైనా ఆన్సర్ ఏమో ఏలోనే ఉండేది. సార్ మీరు ఇందాక మీరు ఎమర్జ్డ్ అనకూడదని మీరే అంటున్నారు ఇప్పుడు అంటే, నేను అనింది ఏమిటి? ఈజ్ పక్కన అనొద్దండి అన్నాను, హ్యాజ్ పక్కన అని తీరండి అంట. హ్యాజ్ పక్కన ఎమర్జ్డ్ అనే అనాల, అక్కడ ఎమర్జింగ్ అనకూడదు. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత V3 రావాలను. కాబట్టి V3 వచ్చి ఏమిటి? ఎమర్జ్కి, ఎమర్జ్డ్. ఈజ్ 2 తెచ్చుకుంటుంది. ఇట్ కెన్ బి V3, ఇట్ కెన్ బి V4 ఆల్సో. కాబట్టి హ్యాజ్ ఎమర్జ్డ్ లేక ఈజ్ ఎమర్జింగ్, సరిపోయింది. సో ఇప్పుడు ఏమైందండి? 1-4 కలుస్తోంది. 1-4లో తప్పు ఎక్కడుంది? ఏ. అంటే 1-4 ఏ ఎక్కడుంది? ఏలో ఉంది. అంతేనా? కాదు, సిలో కూడా ఉంది. సో ఈ 2 కీలకమైన ఆప్షన్స్. ఓకే, ఏలో ఇంకోటి ఏముంది ఆప్షన్? 2-5 అంటున్నాడు, ఏం ఎర్రర్ లేదు అంటున్నాడు. చెక్ చేద్దాం. 2 ఏమిటి? వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు కీప్ యువర్ హార్ట్ హెల్దీ అండ్ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఎక్కడుంది? వాళ్ళది 2-5 కదా, 5 చూడండి. కీప్ యువర్ హార్ట్ హెల్దీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ చెక్. అదుపులో, హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ని అదుపులో, నియంత్రణలో ఉంచుకోవడానికి ఉండే పద్ధతుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఏమిటి అంటే ఆర్, ఏమార్ ఇది? లెవెల్స్ ఇన్ చెక్ ఆర్ టు హ్యావ్ ఆర్ టు గెట్ ఇనఫ్ స్లీప్ అట్ నైట్. రాత్రి వేళల్లో తగినంత నిద్ర అనేది మీరు చేస్తుంటే, అంటే అది సౌండ్ స్లీప్ అయి ఉండాలి. అంటే ఏమి? ఇప్పుడు మినిమం ఆఫ్ 6 to 8 అవర్స్ పడుకోవాలి రాత్రిపూట. 6 to 8 అవర్స్ పడుకొని ఉంటే అప్పుడు ఏమవుతుందట? హార్ట్ హెల్దీగా ఉంటుందట అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయట అని చెప్పారు. బాగానే ఉంది కదా, మ్యాచ్ అయినాయి. గ్రామటికల్గా ఎనీ ఎర్రర్ ఉందా చూద్దాం. సెకండ్ పార్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు కీప్, బెస్ట్ వన్ ఆఫ్ ది వస్తే బహువచనం రావాలి, వచ్చింది, తప్పేం లేదు. బి చూద్దాం. యువర్ హార్ట్, ఎవరి గుండెకైనా వర్తిస్తుంది కాబట్టి మనకు చెప్పినట్టుంది కదా, యువర్ హార్ట్ హెల్దీ. హెల్త్ తప్పైండేది, హెల్దీ అన్నారు, అడ్జెక్టివ్, సరిపోయింది. సో 2లో ఏమీ తప్పు లేదు. ఇంకా 2 కాంబినేషన్ 5 కదా, 5 చూద్దాం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ చెక్ చెప్పొచ్చు. అదుపులో అంటే ఇన్ చెక్, ఇన్ కంట్రోల్ అని అర్థం. ఆర్ టు గెట్ ఇనఫ్ స్లీప్ అట్ నైట్ అని అన్నాడు, అక్కడ తప్పు. ఎందుకు? వన్ ఆఫ్ ది వేస్ కదా, అంటే మీరు మాట్లాడుతుండేది దానికి ఉండే మార్గాలలో ఒక మార్గం గురించి కదా. ఒక మార్గమే అయితే ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా? ఈజ్ రావాలి. ఎందుకు? రూల్ పాతదే, కంకార్డ్లో చెప్పింటాను మీకు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో చెప్పింటా. నాకు బహుశా జ్ఞాపకం ఉంటే కనుక, అంటే లేక ఇఫ్ మై మెమొరీ ఈజ్ కరెక్ట్, ఇట్ విల్ బి ఎయిదర్ 10th or 11th, మోస్ట్లీ 11th అయి ఉండొచ్చు. 11th రూల్ మీ బుక్లో ఇది, 10th 11th చూసుకోండి. ఏమని చెప్పాను? వన్ ఆఫ్ ది తర్వాత నౌన్ ప్రణౌన్ బహువచనం, వర్బ్ ఏకవచనం. ఆఫ్టర్ వన్ ఆఫ్ ఆర్ వన్ ఆఫ్ ది నౌన్ ఆర్ ప్రణౌన్ షుడ్ బి ప్లూరల్, వెరాజ్ ది వర్బ్ షుడ్ బి సింగులర్. ఇక్కడ నేనేమి ఇచ్చాను? బహువచనం ఇచ్చాను, కాదు, ఈజ్ అని ఉండాలి. అంటే తప్పు ఎక్కడుందండి? ఇప్పుడు డీలో ఉంది. 2-5 డీలో తప్పు ఉంటే వాడు తప్పు లేదు అని చూపిస్తున్నాడు. కాబట్టి 1-4 సరిపోతున్నా కూడా ఏని తీసుకోలేము, పోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది BCDE. ఓకే, ముందు బి చూద్దాం. 1-6 అన్నాడు, 1కి 4 మ్యాచ్ అయిపోయింది, ఇంకా 6 మ్యాచ్ అయ్యే అవకాశాలు లేవు. అయినా చూద్దాం. ద సిటీ ఈజ్, అట్లే చదువుతాను, తప్పులు అట్లే ఉంచి, ద సిటీ ఈజ్ ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ షూటింగ్ టు ది ఆఫీస్ కుక్ సంథింగ్ హెల్దీ. నో,
ఏ మిస్ మ్యాచ్, కుదరదు. కాబట్టి మర్చిపోండి. అంటే ఇప్పుడు బి తప్పు అయిపోయింది. ఎవరైనా చెప్పేస్తారు బి తప్పని. సి చూద్దాం. 14A ఉంది కాబట్టి చూద్దాం. 25D సరిపోతుందండి. అంటే ఏమి 25లో డి తప్పు అనుకున్నాం కదా, ఆర్ ఉండకూడదు, ఈజ్ ఉండాలి అన్నాం కదా. ఇక్కడ వచ్చింది పార్ట్ డి వచ్చింది. 25D ఈజ్ ఓకే. 14A 24D రెండు వచ్చేసినాయి ఇప్పటికే ఆన్సర్స్. మూడవది 36B కూడా సరిపోతే మన ఆన్సర్ సి అయ్యే అవకాశం ఉంది. 36 చెక్ చేసుకుందాం. 3 ఏమిటి? గెటప్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అర్లీ దాన్ యూజువల్ బిఫోర్ గోయింగ్. 6 ఏమిటట? టు ది ఆఫీస్ అండ్ కుక్ సంథింగ్ హెల్దీ ఫర్ యువర్ సెల్ఫ్. మామూలు కంటే ఒక అరగంట ముందు లేయండి. లేచి మీరు ఆఫీస్కి వెళ్ళే కంటే ముందు ఆహారాన్ని మీరే ఆరోగ్యకరంగా, అంటే కాయగూరలు ఎక్కువగా వాడి, నూనె తక్కువగా వాడి, కారాలు మసాలాలు తక్కువగా వాడి, కుదిరితే అంతా రా ఐటమ్స్, పళ్ళు ఇట్లాంటివి తిని మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. సరిపోతుంది కదా. తొందరగా నిద్ర లేయండి, మీ ఆహారం మీరే తయారు, బయట తినద్దండి కదా. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ. సో గెటప్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అర్లీ దాన్ యూజువల్ బిఫోర్ గోయింగ్ టు ది ఆఫీస్ అండ్ కుక్ సంథింగ్ హెల్దీ ఫర్ యువర్ సెల్ఫ్. రెండు బాగా 3, 6 మ్యాచ్ అవుతున్నాయి. తప్పు ఎక్కడని చెప్తుంది? బి అని చెప్తున్నాడు. బిలో తప్పు ఉందా చూద్దాం. గెటప్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమి తప్పు లేదు. అర్లీ దానా అర్లియర్ దానా? దాన్ వచ్చింది అంటే కంపారిటివ్ అడ్జెక్టివ్ రావాలి కదండి. అర్లీ ఏం అడ్జెక్టివ్? పాజిటివ్ అడ్జెక్టివ్. ఇప్పుడు ఏ అనే అతను బి కంటే ముందుగా ఆఫీస్కి వచ్చింటే ఏ ఈజ్ అర్లీ దాన్ బీనా, ఏ ఈజ్ అర్లియర్ దాన్ బీనా? అంతే, అర్లియర్ దాన్ బి అట్లాగా. కాబట్టి ఇప్పుడు బాహుబలి ముందు వచ్చిందా, సాహో ముందు వచ్చిందా? రిలీజ్ అయ్యేది బాహుబలినే కదా. కాబట్టి బాహుబలి ఈజ్ అర్లియర్ దాన్ సాహో ఇట్లాగా. కాబట్టి ఇప్పుడు అర్లియర్ దాన్ రావాలి. నేనేమి ఇచ్చాను? అర్లీ దాన్. సో తప్పు ఎక్కడుందండి? 3లో బిలో తప్పు ఉంది. 36B కుదిరింది కదా. అంటే 14A 25D 36B 3 సరిగ్గా ఉన్నాయి. కాబట్టి సి ఆల్మోస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. బట్ డి కూడా చెక్ చేసి నిర్ణయం తీసుకుందాం. 25 అన్నారు. 25D అని ఇక్కడ 25E అన్నాడు, తప్పైంది. 25D కూడా ఒకటి ఇచ్చాడు. ఇంకోటి చూడండి జాగ్రత్తగా. 36B ఇప్పటికే సరిగా ఉందని రుజువు అయిపోయింది కదా, ప్రూవ్ అయిపోయింది. 36B ఈజ్ ఓకే. యూ కెన్ సీ 36B ఇన్ డి ఆల్సో. 25D కూడా సరిపోయిందని తెలిసింది ఇప్పటికే. 25D కూడా సరిపోయింది. మరి డి సరిపోతుంది. కానీ 14A లేదు, నేను ఇవ్వలేదు. I have not given you 14A. 25D is okay. 36B also is okay. But what is missing is another option which is 14 and A. అది ఇవ్వలేదు నేను. కాబట్టి డిలో ఉండే 2 ఆప్షన్స్ సరిపోతున్నా 3వది లేని కారణంగా తప్పైపోయింది. కాబట్టి మీ ఆన్సరు సి. అర్థమైందా? ఐ థింక్ యూ మే హ్యావ్ లైక్డ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ బికాస్ దెర్ ఆర్ మెనీ క్లోజ్ ఎన్కౌంటర్స్, దెర్ ఆర్ మెనీ క్లోజ్ ఆన్సర్స్. Yet one has emerged the real winner, that is C. I think you are enjoying the class. This is more important. నా క్లాసే కాదు, మీరు ఏ ఇతర సబ్జెక్ట్ చూసినా, రీజనింగ్ ఏ చూసినా, మ్యాథమెటిక్స్ ఏమి చూసినా, ఏ టాపిక్ విన్నా, యూ షుడ్ ఎంజాయ్. యూ షుడ్ హ్యావ్ ఎ హ్యాపీ మైండ్ అండ్ హ్యాపీ ఫేస్ వెన్ యూ వాచ్ దీస్. అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ బిగ్ బోర్డమ్. కాబట్టి ఆస్వాదించండి. ఏ పని అయినా ఇదే కాదు, వంట చేస్తున్నా ఆస్వాదించాలి. ఏ పని చేస్తున్నా ఆస్వాదించండి. ఎంజాయ్ ద వర్క్ యూ డూ ఇట్ బెటర్. ఓకే దెన్ క్వశ్చన్ 2 అయిపోయిందండి. 3కి వెళదాం. క్వశ్చన్ 3లో ఇట్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్ అంటే కొంచెం అంటే మారింది కదా, ఇన్స్ట్రక్షన్ వచ్చేసింది వేరేది. అందుకే ఫస్ట్లో చెప్పాను మొదటి 2 క్వశ్చన్సే కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. బికాస్ తప్పు కనుక్కోవాలి, మ్యాచ్ కూడా. ఇది అట్లా కాదు. యూ హ్యావ్ టు ఓన్లీ ఐడెంటిఫై విచ్ 2 parts మ్యాచ్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది ఎర్రర్ అండ్ రైటింగ్ ఇట్ ఇన్ ద బ్రాకెట్స్ ఆఫ్టర్ ది ఆప్షన్. అది లేదు, మామూలు మోడల్ ఇది. ఇంకా ఇప్పుడు నుంచి అంటే 3 నుంచి 7 దాకా ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదే మోడలే ఉంటాయి. 3 to 7 ఈ మోడలే ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూడండి కాలమ్ 1. It is our obligation to ensure that issue is carried through for the benefit of all Belgians
ఇక్కడ మిత్రులారా ఒక చిన్న టైపింగ్ ఎర్రర్ జరిగింది. ఐ విల్ టెల్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ సో దట్ యూ విల్ హ్యావ్ నో కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక పదము టైప్ కాలేదు. త్రూ తర్వాత నాట్ ఓన్లీ అని ఉండిండాల్సింది. అట్లనే ఇదే సెంటెన్స్లో బట్ తర్వాత ఆల్సో కూడా ఉండిండాల్సింది. మీరు అది ఉన్నాయి అనుకోండి. ఇట్ ఈజ్ అంటే నేను చదువుతాను. ఇట్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్ అంటే మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్, టు మేక్ ష్యూర్ దట్ ద ఇష్యూ ఈజ్ క్యారీడ్ త్రూ నాట్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ బెల్జియన్స్ బట్ ఆల్సో అనేది ఫస్ట్ కాలం 1లో ఉన్న ఫస్ట్ సెంటెన్స్ అయిన ఏ. ఐ రిపీట్, ఇట్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్, రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ది ఇష్యూ ఈజ్ క్యారీడ్ త్రూ అంటే దాన్ని మనం కొనసాగించాలి. నాట్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ బెల్జియన్స్ యొక్క అందరు బెల్జియన్స్కి మాత్రమే కాకుండా బట్ ఆల్సో అని అన్నాను. ఇది ఫస్ట్ పార్ట్. బెల్జియంలో ఉండే ప్రజలకి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ ఇవ్వాలా అనే అర్థం రావాలా మనకు. అట్లేమైనా ఉందా సెకండ్ కాలంలో అంటే చూడండి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ వైడర్ వరల్డ్. ఒక బెల్జియంలో ఉండే బెల్జియన్స్కి మాత్రమే కాకుండా ప్రపంచంలో అందరికీ కూడా ఇది ఉపయోగపడేలాగా మనం దీన్ని చెయ్యాలి అని అన్నారు కదా. సో ఏఈ సరిపోతున్నాయి. మళ్ళీ ఇందులో ఎక్కడ తప్పు ఉందో పట్టాల్సిన పని లేదు. అది ఆ మోడల్ కాదు, ఇది కొంచెం ఈజియర్ మోడల్. అంటే మనం చేసిన మోడల్స్ ఇంతకుముందు. కాబట్టి ఇప్పుడు ఏఈ సరిపోతుంది. ఏఈ ఎక్కడుంది? ఒక చోట బి ఉంది. ఏఈ అనేది బిలో కనపడుతుంది. ఏఈ ఈజ్ ఓకే. బి తీసేసుకుందామా? జాగ్రత్త, ఇంకొక ఆప్షన్ ఉండొచ్చు. ఏమని? బితో పాటు ఇంకొక ఏమైనా సినో ఏనో డీనో కరెక్ట్ అయితే బోత్ బి అండ్ డి, బోత్ బి అండ్ సి అని చెప్పి ఉండొచ్చు ఒక్కోసారి. కాబట్టి ఇప్పుడే నిర్ణయానికి రావద్దు, అన్నీ చెక్ చేసుకుందాం. ఏఈ ఈజ్ ఓకే. ఇంకా ఏఈ ఎక్కడ ఉంది అంటే సిఈలో లేదు, బిఎఫ్లో లేదు, ఆప్షన్ డిలో బోత్ బి అండ్ సి అంటున్నాడు. అంటే బి ఆన్సర్గా మనకి ఇప్పుడు ఎమర్జ్ అయ్యింది. ఇక్కడ ఏమన్నాడు? బిను సి కూడా అన్నాడు. సి ఏమిటి ఇక్కడ? బిఎఫ్. అంటే ఇప్పుడు బిఎఫ్ కూడా సరిపోతాయేమో చూసుకోవాలి. సార్ మీరు సిఈని వదిలేశారే అంటే వదిలేయచ్చు మనం. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఏఈ మ్యాచ్ అవుతుంటే ఈ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు సితో కూడా అది మ్యాచ్ అయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. ఏఈ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఈ సితో కూడా కుదురుతుంది అనేలాగా ఉండదు అది. కాబట్టి నేను సిఈని చూడట్లేదు ఇప్పుడు. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళ ఆన్సర్ ఇదేమో చూడండి అని చెప్తున్న బిఎఫ్ అనేది చూద్దాం. బి ఏమిటి? ఇండియా మస్ట్ గివ్ ఎక్సెప్షనల్ వెయిటేజ్ అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వెయిటేజ్ టు హౌ ఆల్ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర ఆగాం. బి కాంబినేషన్ ఏమంటున్నాడు ఇక్కడ? ఎఫ్ అంటున్నాడు. ఎఫ్ ఏమిటి? ఇష్యూస్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద సబ్ కాంటినెంట్. మొత్తం కలిపి చూద్దాం కుదురుతాయేమో. ఇండియా మస్ట్ గివ్ ఎక్సెప్షనల్ చాలా ఎక్కువ వెయిటేజ్ టు హౌ ఆల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇష్యూస్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది సబ్ కాంటినెంట్. యుఎన్ఓలో ఉండే భద్రతా సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలు భారత ఉపఖండం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే అంశానికి మన దేశము చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. బాగా సరిపోయింది కదా. కాబట్టి బి అండ్ ఎఫ్ కూడా సరిపోతున్నాయి. బిఎఫ్ ఈజ్ ఓకే. ఏఈ అండ్ బిఎఫ్ బాగా మ్యాచ్ అయినాయి. ఏఈ బిలో ఉంది, బిఎఫ్ సిలో ఉంది. అందుకే బోత్ బి అండ్ సి అనేది మన ఆన్సర్గా చెప్పేయచ్చు. 99% అయిపోయింది. ఒక్కసారి ఈ ఆల్మోస్ట్ తీసేయచ్చు దీన్ని. అయినా సిఈని కూడా చెక్ చేసి వదిలేద్దాం. సి ఏముందండి? ది డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అంతర్జాతీయ రాజకీయాల యొక్క స్వభావం, అవి నడిచే తీరు. ఏమన్నాడు? ఈ అన్నాడు. ఈ ఏమిటి? ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది వైడర్ వరల్డ్. నో, మీనింగ్ లేదు. ఎలా తెలుసా మీనింగ్? ఎలా తీసేయచ్చు తెలుసా? కోర్స్ అర్థం కూడా సరిపోలేదు. ఇంకోటి ఏమి బాగా గమనించండి. సి ది డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఈ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ వైడర్ వరల్డ్. మీరు నాకు మీకు ఒక ఐ విల్ గివ్ యూ సమ్ 30 seconds మాత్రం టైం ఇస్తా. 30 seconds ఇస్తాను. ఎప్పుడు
కలిపి చదువుతా, సిఈ కలిపి చదువుతా. 30 సెకండ్స్ మీకు ఇస్తా, నేను మౌనంగా ఉంటా ఇక్కడ. 30 సెకండ్స్ తర్వాత అందులో ఒక కొట్టొచ్చినట్టు వెరీ వెరీ క్లియర్ గ్రాస్గా ఒక తప్పు ఉంది అని అడుగుతాను. అది చెప్తారేమో, మీకు మీరే తెలుసుకోండి. ది డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ వైడర్ వరల్డ్. రైట్, 30 సెకండ్స్ అయిపోయింది. అవునా, తెలుసుకున్నారా ఏం తప్పు ఉందో అని? మీరు గమనించుంటే నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. మీరు కనుక అదే మీ ఆన్సర్ అయింటే మీరు బాగా ఆలోచించినట్టు లెక్క, క్విక్గా ఆలోచించినట్టు, కరెక్ట్గా ఆలోచించినట్టు. ఏం తెలుసా, ఈ సిఈ అనే ఆప్షన్లో కలిపినప్పుడు ఆ సెంటెన్స్లో వర్బే లేదు, దెర్ ఇస్ నో వర్బ్. అలాంటప్పుడు హౌ కెన్ ది ఆప్షన్ బీ కరెక్ట్? నో, ఇంపాసిబుల్. కాబట్టి ఈ సి అండ్ ఈలలో అసలు వర్బే లేదు, కాబట్టి తీసేయండి. ఆన్సర్ వచ్చి బి అండ్ సి రెండు సరిపోతాయి అని ఉండే మన ఆన్సర్ వచ్చి డి. సో 3వ క్వశ్చన్కి ఆన్సరు డి. అర్థమైందా? నౌ కమ్స్ నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్. దీనికి కాలం 1లో ఏమని చూద్దాం. ఏ, ది కన్విక్షన్ వాజ్ నాట్ ఛాలెంజ్డ్ అండ్ ద కోర్ట్ వాజ్. కన్విక్షన్ అంటే ఎవరినైనా వీళ్ళు తప్పు చేశారు అని ఒకరి మీద ఆరోపణ చేయడాన్ని కన్విక్షన్. చేసిన ఆరోపణ రుజువైంది అనుకోండి, ఇంకా కోర్టు ఇతను నేరస్తుడు అని భావిస్తే అది కన్విక్షన్. ఎవరు కన్విక్షన్కి గురి అయ్యి ఉంటాడో వాడు కన్విక్ట్, ఖైదీ, నిందితుడు ఫస్ట్, తర్వాత ఖైదీ అవుతాడు. ప్రతి నిందితుడు ఖైదీ కాదు. అంటే ఎవరి మీద ఆరోపణ వచ్చిందో వాళ్ళందరినీ జైల్లో పెట్టరు, రుజువైతే పెడతారు. కాబట్టి ఎవ్రీ అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఎ కన్విక్ట్. కాబట్టి ఎవ్రీ సస్పెక్ట్ ఈజ్ నాట్ ఎ కన్విక్ట్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఎ సస్పెక్ట్ బికమ్స్ ఎ కన్విక్ట్. ఓకే, ఒక అనుమానితుడు ఖైదీ అయ్యేది అది రుజువు అయినాకనే, అంతకుముందే కాదు. రైట్ దెన్, ది కన్విక్షన్ రుజువైంది. ది కన్విక్షన్ వాజ్ నాట్ ఛాలెంజ్డ్ అండ్ ద కోర్ట్ వాజ్. ఆ కన్విక్షన్ చేసిన దాన్ని కోర్టులో ఎవరు ఛాలెంజ్ చేయలేదు. అది ఎలా అయింది, అలా ఎలా తీర్పిస్తారు అని ఎవరు ఛాలెంజ్ చేయలేదు అని ఫస్ట్ పార్ట్లో ఉంది. దీనికి ఏమైనా మ్యాచ్ అవుతుందా అంటే చూద్దాం, కాలం 2లో ఏమైనా ఉన్నాయేమో. అండ్ ది కోర్ట్ వాజ్, ఇట్ వుడ్ బి అబ్సల్యూట్ డిలైట్ఫుల్. కాదు, ఎవరు ఛాలెంజ్ చేయలేదు, ఇది చాలా అబ్సల్యూట్లీ డిలైట్ఫుల్ అని అనలేము. ఎట్లా అవుతుంది? కన్విక్షన్కు డిలైట్ఫుల్, కన్విక్షన్ ఏమో బాధ కలిగించేది, అవమానకరమైంది. డిలైట్ఫుల్ ఎలా అవుతుంది? అంతేకాదు, గ్రామర్ పరంగా కూడా తప్పే. అండ్ ద కోర్ట్ వాజ్ ఇట్. కోర్ట్ వాజ్ ఇట్ ఏమిటి? కోర్ట్ వాజ్ పక్కన ఇంకో వర్బ్ రావాలి, లేక అడ్జెక్టివ్ రావాలి. ప్రొనౌన్ ఎట్లా వస్తుంది మరి ఇట్ అని? కాబట్టి ఏడి మ్యాచ్ కావట్లేదు. ఏమైనా ఏఈ మ్యాచ్ అవుతాయేమో చూద్దాం. చెప్పేశాను. ఈ ఏముంది? రిక్వెస్టెడ్ టు టేక్ ఎ లీనియంట్ వ్యూ ఇన్ ద మ్యాటర్ బై ద మ్యాన్స్ కౌన్సిల్ యాజ్ పర్ ది ఆర్డర్. కుదిరేట్టు ఉందండి. ఎందుకంటే కౌన్సిల్ అనే మాట మీకు కొంచెం క్లూ ఇస్తుంది, అట్లనే లీనియంట్ వ్యూ కూడా ఒక క్లూ ఇస్తుంది. ఇట్లాంటి పదాలు మామూలుగా కోర్టులలో వాడతారు. ఇదంతా కూడా లా టెర్మినాలజీ, ఇది లా లాంగ్వేజ్ అన్నమాట. ఇది లీనియంట్ వ్యూ అంటే ఒక వ్యక్తి పట్ల చాలా కఠినమైన వైఖరి కాకుండా కొంచెం సరళమైన, ఉదారంగా వ్యవహరిస్తే లీనియంట్ స్టాండ్, లీనియంట్ వ్యూ అని అంటారు. మరీ స్ట్రిక్ట్గా ఉండొద్దండి దయచేసి. కొంచెం లీనియంట్, కొంచెం ఫ్లెక్సిబిలిటీ చూపించండి అని అర్థం. లీనియన్సీ అంటే ఫ్లెక్సిబిలిటీ, కొంచెం అట్లా సరళంగా, ఇట్లనే ఉండాలని కఠినంగా రూల్స్ ఏం కాకుండా కొంచెం అట్లా అటు ఇటు సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే లీనియన్స్ అని అంటారు. సరే, ఉదారంగా వ్యవహరించే సరిపోతుంది. పై కౌన్సిల్ అంటే ఏం తెలుసా అండి? లాయర్. సో లాయర్ అన్నా కౌన్సిల్ అన్నా అడ్వకేట్ దగ్గరగా ఉంటుంది మీనింగ్ దానికి. కాబట్టి పైనది ఏ కోర్ట్ సంబంధించిన మాట కదా, ఇది అలానే ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఏఈ సరిపోతున్నాయి, నో రాంగ్, ఏఈ ఈజ్ ఓకే. ఉత్త ఏఈ ఎక్కడుంది? సిలో ఉంది. తీసేసుకుందామా అంటే కనుక ఇప్పుడు సి ఆప్షన్ ఇంకో చోట కన్నా ఉందా? ఉంచోండి. డిలో సి కూడా ఉంది, సి సరిగ్గా ఉంది. మనం సి ఒకటే పెట్టేద్దామంటే డిలో ఉన్న సి తప్ప కాదు కదా.
సో డీలో ఇంకో ఆప్షన్ ఉంది, ఏ మరియు సి కూడా అంటున్నాడు. ఏముంది, బీడీ సరిపోతుందేమో చెక్ చేసుకుందాం. ఏముంది బి, ఇఫ్ వీ కుడ్ పుట్ సమ్ మైండ్స్ అట్ రెస్ట్. మనం కనుక కొన్ని అంటే కొందరు ఆలోచించే వాళ్ళని కొంచెం వాళ్ళకి విశ్రాంతి ఇచ్చినట్టు, మైండ్కి విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటే, ఇఫ్ వీ కుడ్ పుట్ సమ్ మైండ్స్ అట్ రెస్ట్ ఏమవుతుంది? ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి, డి కదా, డి చూద్దాం. ఇట్ వుడ్ బి అబ్సల్యూట్లీ డిలైట్ఫుల్ సరిపోతుంది. మైండ్స్కి తగినంత విశ్రాంతి కనుక ఇచ్చి ఒక చోట దీని గురించి ఆలోచించండి, మీకు కొంచెం టైం ఇస్తాము అంటే అది చాలా సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. సరిపోయింది. మీరు అనొచ్చు, సరే ఇక్కడ మైండ్స్ అన్నాము, ఇక్కడ చూస్తే ఇట్ ఎలా కుదురుతుంది అని. అక్కడ మైండ్స్ కాదు సబ్జెక్ట్. ఇఫ్ వీ కుడ్ పుట్ సమ్ మైండ్స్ అట్ రెస్ట్, మనం కనుక కొందరిని ఆ విషయం ఆలోచించండి అని చెబితే ఆ పని అంటే ఏకవచనం కాబట్టి ఇట్ వుడ్ బి అబ్సల్యూట్లీ డిలైట్ఫుల్. కుదురుతోందండి. అంటే ఇప్పుడు ఏమి బీడీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. బీడీ ఎక్కడుంది, ఏలో ఉంది. ఇప్పటికీ ఏఈ సరిపోయింది, అంటే బీడీ ఏఈ అంటే ఏసీలు సరిపోతున్నాయి. ఇప్పటికే సిఎఫ్, ఇప్పటికే బి కూడా ఉంటుంది అక్కడ. సిఎఫ్ ఇంకా చూడలేదు దాన్ని, సిఎఫ్ చెక్ చేసి నిర్ణయం తీసేసుకుందాం. సిఎఫ్ ఏముంది, ద మెజారిటీ ఆఫ్ వెజిటేషన్ అంటే కొంచెం పంటలు కాయగూరలు పచ్చదనము పండుతున్న ఆ పచ్చదనం అంతా కప్పుకొని ఉన్న ప్రాంతాన్ని వెజిటేషన్ అంటారు. ది మెజారిటీ ఆఫ్ వెజిటేషన్ అంటే క్రాప్ ల్యాండ్స్, ఫీల్డ్స్, ఇవన్నీ గ్రాస్ ల్యాండ్స్. ది మెజారిటీ ఆఫ్ వెజిటేషన్ అఫెక్టెడ్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పైప్ లైన్. ఈ వెజిటేషన్ అంతా అఫెక్ట్ అయింది. ఎప్పుడు ఒక పైప్ లైన్ కన్స్ట్రక్షన్ చేయడానికి భూమిని అంతా తవ్వారు, దాంతో ఆ వెజిటేషన్ అంతా దెబ్బతినింది అక్కడ. ఓకే, అఫెక్టెడ్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పైప్ లైన్. సితో ఏమన్నాడు, ఎఫ్ అంటున్నాడు. ఏముంది, ఆఫ్ ద పైప్ లైన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ది మెజారిటీ ఆఫ్ వెజిటేషన్ అఫెక్టెడ్ బై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పైప్ లైన్ రెస్పాన్సిబిలిటీనా? కాదు. పైప్ లైన్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి, పైప్ లైన్ అక్కడ ఉండి మళ్ళీ ఏమైనా ఉండాల్సింది, అండ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ లైస్ అని ఉంటే కొంచెం సరిపోయి ఉండేది. ఇక్కడ కనుక అండ్ ఉన్నా లేక ఇక్కడే కనుక అండ్ ఉండినా లేదు, కాబట్టి సిఎఫ్ కావడం లేదు. అందుకే ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, బోత్ ఏ అండ్ సి అని ఉండే ఆప్షన్ డి మన ఆన్సర్. మళ్ళీ 3 లాగా 4 కూడా మరి డీనే ఆన్సర్ అవుతుంది. చూస్తుంటే డి ఎక్కువ సార్లు వచ్చే కనపడుతుంది. చూద్దాం. క్వశ్చన్ 5, కాలమ్ 1, సెంటెన్స్ ఏ. వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఎడిఫైయింగ్ సైట్స్. ఎడిఫైయింగ్ అంటే చాలా గొప్పగా, భారీగా, బాగా కనిపిస్తున్న, చూడముచ్చటైన అని అర్థం. అన్ఎడిఫైయింగ్ అంటే అంత బాగలేవు, నిరాశ కలిగించినాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఎడిఫైయింగ్ సైట్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఈజ్ లా మేకర్స్. ప్రజా జీవనంలో మనకు కొంచెము అవమానకరంగా, అబ్బా ఏమి ఇట్లా జరిగింది, ఇది బాగలేదు ఇలా చేయడం అనిపించే దృశ్యాలలో ఒకటి ఏమిటంటే, ప్రజా సమాజంలో జీవనంలో మనకు ఎందుకు ఇలా జరిగింది, ఇలా కాకూడదు అని అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కదా. అంటే ఈ కరప్షను, స్కాండల్స్, ఇవన్నీ కూడా, ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా, ఇట్లవన్నీ వాటిలో ఒకటి ఏమిటంటే లా మేకర్స్ అంటే ఎవరు అంటే న్యాయశాస్త్రంలో బాగా తల పండిపోయిన వాళ్ళు, అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయం, వాళ్ళందరినీ కలిపి లా మేకర్స్ అని. చట్టాలు చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు పార్లమెంట్లు కూర్చుంటారే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళు కూడా లా మేకర్సే. యాక్చువల్గా వీళ్ళని లా మేకర్స్ అంటారు. వీళ్ళు చేసిన దాన్ని వీళ్ళు చేసిన అన్నీ కూడా చట్టాలు అవుతాయి కదా. పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయితే చట్టం అవుతుంది. అది చట్టం చేసేవాళ్ళు ఈ వీళ్ళంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఒకవేళ ఈ చట్టంలో లొసుగులు ఏమైనా ఉంటే పౌరులు కోర్టుకు వెళ్ళొచ్చు. అక్కడ ఉండే లా మేకర్స్ అంటే కోర్టులలో ఉంటారే వీళ్ళు, జడ్జి, వీళ్ళందరూ వాళ్ళు ఆలోచిస్తారు ఇది బాగుందా లేదా అని. సరే, వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఎడిఫైయింగ్ సైట్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఈజ్ లా మేకర్స్. అంటే మన రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఏమి చేస్తే అది చాలా అవమానకరంగా ఉంటుంది అంటే చెక్ చేసుకుందాం. దీనికి ఏం సరిపోతుంది, కాలం 2లో డీనా ఈజ్ లా మేకర్స్ అండ్ లిమిట్ దేర్ పార్టిసిపేషన్. కుదరట్లేదు. ఈ చూద్దాం ఎందుకు కుదరట్లేదంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఎడిఫైయింగ్ సైట్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఈజ్ లా మేకర్స్ అని చెప్పినాక ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది లా మేకర్స్ అని.
వాళ్ళు ఏమి చేస్తే బాగుండదు అని చెప్పాలంటే ఈ సెంటెన్స్లో దీని పక్కన V4తో ఉండే వర్బ్ ఫార్మ్ రావాలి. V4తో ఉండే వర్బ్ ఫార్మ్ ఈలో ఉంది చూడండి, టేకింగ్ సరిపోతుంది. ఈజ్ లా మేకర్స్ టేకింగ్ టు ఆర్గనైజ్డ్ డిస్రప్షన్ ఆఫ్ లెజిస్లేచర్ బిజినెస్. చట్టాలు చేయాల్సిన వాళ్ళే చట్టసభల్లో కూర్చొని చట్టానికి వ్యతిరేకంగా, చట్టంలో రాజ్యాంగం చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళే ప్రవర్తిస్తుంటే అది చూడ్డానికి ఏమాత్రం బాగలేదు అని అర్థం. అంతే కదా. ఇప్పుడు చట్టాలు చేయాల్సిన వాళ్ళే చట్టాలని ఉల్లంఘిస్తుంటే మనం ఇప్పుడు ఏమి తెలియని వాడు చట్టాన్ని ఉల్లంఘిస్తే, చదువు లేనివాడు ఏమి తెలియనివాడు చేస్తే తెలియదలి అజ్ఞానం అనుకోవచ్చు. మీరందరూ చట్టసభల్లో కూర్చునేవాళ్ళు, మీరు చట్టాలు తయారు చేసేవాళ్ళు, మీరే చట్టాలని తుంగలోకి తొక్కుతుంటే అది ఏమాత్రమైనా మంచిదా? పబ్లిక్ లైఫ్లో చూడదగిన దృశ్యమైనా కాదు. మీరు చూస్తుంటారు, ఈరోజు కూడా నడుస్తుంది. బహుశా నేను ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ దృష్టితో ఇచ్చానేమో నాకు చెప్పలేను. కానీ నిన్న, ఈరోజు, మొన్న కూడా పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రత్యేకించి ఎలా దృశ్యాలు మనం చూసామో సిగ్గేస్తుంది చెప్పడానికి కూడా అనమాట. సంజయ్ సింగ్ అనే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి, రాజ్యసభ మెంబర్, డెరిక్ ఓబరైన్ అనే ఒక తృణమూల్ కాంగ్రెస్ చెందిన ఒక ఎంపీ, వీళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే మనం సిగ్గు తల ఉంచుకోవాలన్నమాట. అక్కడ అదుపు తప్పి స్పీకర్ మీదకి పోతుంటే, రాజ్యసభ చైర్మన్ మీదకి పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేశారు. వెళ్ళకూడదండి, ఆపడానికి పోతే ఆ పోలీసు వాళ్ళ మీదనే నానా నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళని కిందకి తోసేసి నానా హంగామా చేశారు. ఆ సంజయ్ సింగ్ అనే వ్యక్తులు కదా, ఆ దుర్మార్గుడు, అతను ఎవరు తెలుసా అండి? ఢిల్లీలో ఒక చోట థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు ఆ వ్యక్తి. అతను రాజ్యసభ మెంబర్ అయి కూర్చున్నాడు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనకు తెలుసు. ఇట్లాంటి యోగ్యత లేని విధవలందరూ కూడా అట్లా చోటుకు వచ్చిన కారణంగానే ఆ సభలకే అవమానం అయిపోయింది. అటువంటి వాళ్ళని చూస్తే మనకు చట్టం పట్ల నమ్మకమే పోతుంటుంది. సరే, కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడిఫైయింగ్ సైట్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఈజ్ లా మేకర్స్ టేకింగ్ టు ఆర్గనైజ్డ్ డిస్రప్షన్. అందరూ కలిసికట్టుగా వాళ్ళు కొంచెం లా మేకర్స్, ఆ ఎంపీస్, రాజ్యసభ ఆర్ లోక్సభ ఆర్ ఈవెన్ ఎమ్మెల్యేస్ ఇన్ అవర్ అసెంబ్లీ, వీళ్ళే ఆ చట్టసభల్లో అంతా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే అది చూడడానికి ఏమాత్రం బాగుండదు. సో ఏఈ కుదిరిందండి. ఏఈ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. ఇంకోటి చూడండి, ఏ కూడా అంటే ఆల్ ఏబిసి అనే ఒక ఆప్షన్లో కూడా ఏ ఉంది. ఏ సరిపోయింది కాబట్టి డీలో ఏ ఉంది కాబట్టి మనము టక్కని ఏ ఒకటే ఆన్సర్ అని చెప్పడానికి లేదు. ఏలో ఏముంది? ఏ, బి, సి, 3 ఆప్షన్ సరిపోతాయని చెప్తున్నాడు. మనం బిసిని కూడా చూడకుండా యూ కాంట్ పిక్ ఏ యాజ్ ఆన్సర్. బి చూద్దాం. బి ఏమన్నాడు? బిఎఫ్ అంటాడు. బి ఏమిటి? ఆల్ 3 ఆస్పెక్ట్స్ మస్ట్ కోహెర్, అంటే అన్నీ కూడా ఒక ఆర్డర్లో పని చేయాలి. బి పక్కన ఎఫ్గా చెప్పింది వాళ్ళు. ఎఫ్ ఏముంది? ఆల్ 3 ఆస్పెక్ట్స్ మస్ట్ కోహెర్. ఎందుకు? ఫర్ ఏ థరో గోయింగ్ ప్రొసీజరల్ డెమోక్రసీ. డెమోక్రసీ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంటే ఆల్ 3 ఆస్పెక్ట్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంకొకటి లా అనేది కూడా అనమాట. ఈ 3 సరిగ్గా ఒకదానికొకటి సక్రమంగా ఆర్డర్లో పని చేస్తుంటేనే డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది అన్నాడు. సరిపోతుందండి. బిఎఫ్ కూడా సరిపోతుంది. బి అండ్ ఎఫ్. బిఎఫ్ ఎక్కడుంది? బిలో ఉంది. అంటే ఏ కరెక్టే, బి కరెక్టే. సి ఏమన్నాడు? సిడి అన్నాడు. అది కూడా చూద్దాం. సి అండ్ డి. సి ఏముంది? ద జనరల్ పబ్లిక్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ. మనలాంటి ప్రజలకి డెమోక్రసీ యొక్క విషయం పట్ల మనకు ఆసక్తే పోతుంది. ఎప్పుడు? దాని కంటిన్యూవేషను డీలో ఉండాలి. ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లిమిట్ దేర్ పార్టిసిపేషన్ టు జస్ట్ ఓటింగ్ ఇన్ ది ఎలక్షన్స్. ఇట్లా దృశ్యాలు చూస్తుంటే మనకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకమైపోయి మనలో ఆసక్తి చచ్చిపోయి ఏదో 5 ఏళ్లకు ఒకసారి అర్ధగంట పోయి ఆడ ఓటు ఒకసారి ఇట్లా మెషిన్ నొక్కొస్తే పీడబోతుంది అనుకొని ఏదో ఇంట్రెస్ట్ లేకుండా ప్రజలంతా అట్లా అయిపోతారు ఇట్లా చూస్తుంటే అని అన్నాడు. సరిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే ఏమి? సిడి కూడా మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఏఈ, బిఎఫ్, సిడి 3 సరిపోతున్నాయి. ఏబిసి 3 కరెక్టే. ఆ 3 ఉండే ఆప్షన్ డి, ఆల్ ఏబిసి. సో మళ్ళీ క్వశ్చన్ 5 కూడా ఆన్సరు డి.
కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అన్నీ చదవాలి, చెక్ చేసుకో సరిగ్గా ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ వన్, 6వది. ఇదేమిటంటే కాలమ్ 1 సెంటెన్స్ ఏ, బిఫోర్ హ్యాకీ అండ్ హాట్స్పాట్ అండ్ అల్ట్రా ఎడ్జ్ దోస్ సిట్టింగ్ అట్ హోమ్ రిలేడ్ ఆన్ ది. ఇవన్నీ ఇప్పుడు కొన్ని రాసిన పేర్లు, హాకీ, హాట్స్పాట్, అల్ట్రా ఎడ్జ్, ఇవన్నీ ఏమిటివంటే కనుక ఛానల్స్ లాంటివి, టెలివిజన్ ఛానల్స్, కంప్యూటర్లో మనకు అందుబాటులో వచ్చేసిన, ఇంటర్నెట్ ద్వారా వచ్చేసిన ఛానల్స్ లాంటివి. ఇవన్నీ రాకంటే ముందు, ఇవన్నీ మనకు క్రికెట్ కామెంటరీ లేక ఇంకొక ఆట కామెంటరీ, స్కోర్ ఇవన్నీ చెప్పకంటే ముందు, అంటే అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో మనకు అవన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసినాయి, ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పేసాను. ఇవన్నీ లేనప్పుడు, బిఫోర్ దీస్ ఇవన్నీ లేనప్పుడు ఏం జరిగేది? ఎవరైనా ఇంట్లో కూర్చొని మ్యాచ్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆధారపడి ఉండిండే వాళ్ళు, రిలేడ్, ఆధారపడి ఉండిండే వాళ్ళు. దేని మీద? కంటిన్యూవేషన్ వెతకాలి దీనికి. దేని మీద అంటే కనుక ఇప్పుడు సరిపోయే ఆప్షన్స్ కాలమ్ 2లో మీకు కనిపించాలి. ఏమి కాలమ్ 2లో ఏమున్నాయి? డి చూద్దామా? అమాంగ్ లోకల్ పాపులేషన్ ఆన్ ద డెవలప్మెంట్ ఫ్రంట్. ఏం సరిపోదు. ఆధారపడి ఉండేవాళ్ళు స్థానిక జనాభా మీద డెవలప్మెంట్ కోసమా? వాళ్ళకి ఏదో క్రికెట్ గురించో ఆట గురించి తెలుసుకోవడం, లోకల్ డెవలప్మెంట్ ఎందుకు కాబడుతుంది వాళ్ళకు? లేదు. డి పక్కన పెట్టి ఈ చూడండి, అక్యూజ్డ్ ఇన్ ద ఎన్కౌంటర్ కేసు. అస్సలు సరిపోదు. అక్కడ చెప్పిందేమో ఆట గురించి వివరాలు తెలుసుకోవడానికి. ఎఫ్ చూద్దాం, షార్ప్నెస్ అండ్ స్కిల్ ఆఫ్ ద రేడియో కామెంటేటర్ టు బ్రింగ్ ద గేమ్ టు దెమ్. సరిపోతుంది. ఇవన్నీ ఈ వెబ్సైట్స్, ఇవన్నీ ఛానల్స్ ఇవన్నీ లేనప్పుడు ఇంట్లో కూర్చొని మ్యాచ్ వివరాలు తెలుసుకునే వాళ్ళు సాధారణంగా రేడియో ద్వారా కామెంటరీ చెప్పే వాళ్ళ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుండేవాళ్ళు. అంతే. ఇప్పుడు టీవీ లేనప్పుడు, కంప్యూటర్ లేనప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్స్ లేనప్పుడు, క్రికెట్ ఎక్కడో జరుగుతుంటే మనకు దేని ద్వారా తెలిసేది? లైవ్ అంటే రేడియో ద్వారా, మరుసటి రోజు పేపర్ ద్వారా తెలిసేది. కాబట్టి రేడియో కామెంటేటర్ మీదనే వాళ్ళు ఆధారపడి ఉండిండేవాళ్ళు. బాగా సరిపోతుంది. ఏవేవండి? ఏ మరియు ఎఫ్ సరిపోతున్నాయి. ఏఎఫ్ ఎక్కడుంది? బిలో కనపడుతుంది. బిలో ఏఎఫ్ ఆప్షన్ ఉంది. సిఈ సరిపోతుందా? చెక్ చేద్దాం. అంటే ఏలో ఉందిగా, సిఈ అని చూద్దాం. సి ఏముంది? రెసిడెంట్స్ ఆఫ్ ఇన్ ద వ్యాలీ, అంటే లోయ, కశ్మీర్ లాంటిది, హ్యావ్ లార్జ్లీ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. సిఈ ఏముండాలా? అక్యూజ్డ్ ఇన్ ద ఎన్కౌంటర్ కేస్ కేమ్ టు ఏ కన్సెన్సస్. నో, సరిపోదు. రెసిడెంట్స్ ఇన్ ద వ్యాలీ హ్యావ్ ఎ లార్జ్లీ బీన్ కట్ ఆఫ్. వాళ్ళు మిగతా దేశంతో సంబంధాలు తెంచేసుకున్నారు. ఎందుకోసం ఉండాలి కదా అక్కడ పక్క పార్ట్లో. అది లేదు. ఏం చెప్పాడు? అక్యూజ్డ్ ఇన్ ద ఎన్కౌంటర్ కేసులో ఇతని మీద నిందారోపణ మోయబడింది. దానికి రెసిడెంట్స్ ఇన్ ద వ్యాలీ కట్ ఆఫ్ కావడానికి ఏం సంబంధం? కాబట్టి వాళ్ళు ఇచ్చిన సిఈ అనేది ఆప్షన్ ఏలు కుదరట్లేదు. సో సిఈ తీసేసేయండి. ఏ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బి ఇంకా ఇట్ ఈజ్ ఇన్ ది కాంటెక్స్ట్. సి చూడండి, బిడి అంటాడు. బి ఏముంది? దిస్ ఈజ్ ఎ మేజర్ బిడ్, ఇంపార్టెంట్ అటెంప్ట్, దిస్ ఇస్ ఎ మేజర్ బిడ్ బై ద అథారిటీస్ టు ఎస్టాబ్లిష్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చేసిన పెద్ద ప్రయత్నం ఇది. ఎవరిలో కాన్ఫిడెన్సు? ఎవరికి కాన్ఫిడెన్సు? ఆప్షన్ వచ్చి డి కదా. డి ఏముంది? అమాంగ్ ద లోకల్ పాపులేషన్ ఆన్ ద డెవలప్మెంట్ ఫ్రంట్. అభివృద్ధి చేసే విషయంలో అధికారులు అక్కడ పాపులేషన్తో మాట్లాడి, మీరేమి అనుమానపడద్దు, బెంగ పెట్టుకోవద్దండి, ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేసి తీరుతాము అని వాళ్ళకి భరోసా కల్పించారు. సరిపోయింది కదా. సో ఇట్ ఇస్ ఓకే. ఏమది? బీడీ ఈజ్ ఓకే. బి అండ్ డి ఆర్ ఓకే, కుదిరింది. కాబట్టి ఇప్పటికీ రుజువైంది ఏమిటి? ఏఎఫ్ కరెక్టే, ఇప్పుడు బీడీ కూడా కరెక్టే. అంటే బిసి కరెక్ట్ అవుతున్నాయి. బోత్ బి అండ్ సి ఆర్ కరెక్ట్ అని ఉండే మళ్ళీ డీనే ఆన్సర్. వరుసగా ఇది బహుశా 4వ డీనేమో వస్తుండేది. 4 డీస్. ఓకే. కాబట్టి చివరి క్వశ్చన్ అండి, 7వది, లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద క్లాస్. కాలమ్ 1 సెంటెన్స్ ఏ, స్టాండింగ్ 320 meters above the Chenab and stretching 1315 meters long. చీనాబ్ నదికి 320 మీటర్ల ఎత్తులో ఉంటూ సుమారుగా 1315 మీటర్ల పొడుగ్గా అని చెప్పాడు. ఎక్కడ? పార్ట్ ఏలో. దీనికి కంటిన్యూషన్ కూడా ఉండాలి. ఈ మనకి మెజర్మెంట్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదేదో ఒక బ్రిడ్జి కదా, ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు అనేది కనిపిస్తుంది మనకు కదా. అట్లాంటి మాటలు ఉండే ఆప్షన్ వెతుకుదాం కాలమ్ 2లో.
both in terms of quality and volume. Meters long, both in terms of quality and volume. అంత బాగా సెట్ కాలే, చూద్దాం. ఇట్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ ఎనార్మస్ స్కేల్ అండ్ కాంప్లెక్సిటీ. కుదురుతోందండి, ఏ అండ్ ఈ కుదురుతున్నాయి. ఏముంది, ఇంత ఎత్తులో ఇంత పొడుగ్గా ఉన్న ఈ ప్రాజెక్టు ఎనార్మస్ స్కేల్ అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ సంక్లిష్టమైంది కూడా, కాంప్లెక్స్ కూడా ఎక్కువ, అంటే చాలా కష్టం కూడా కట్టేది, కట్టక తప్పదు, కానీ చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. సరిపోయింది. ఎందుకంటే ఆ కొలతలు చూస్తే మనకు అనిపిస్తుంది ఏదో ప్రాజెక్ట్ అయినా అయి ఉంటుంది, లేక బ్రిడ్జ్ అయినా అయి ఉంటుంది, టనెల్ అయినా అయి ఉంటుంది, టనెల్ సొరంగం, అట్లా సరిపోయింది. ప్రాజెక్ట్ ఏ అండ్ ఈఆర్ ఓకే. ఏఈ ఎక్కడున్నాయి, ఈ ఏలో ఉంది, ఏఈ ఈజ్ ఓకే. ఇప్పుడు తీసేసుకుందామా అంటే ఇంకోటి సరిపోయి, బిఎఫ్ సరిపోయి ఉండొచ్చు, లేక సిడి సరిపోయి ఉండొచ్చు కదా, అవి చెక్ చేసుకోవాల్సింది, తప్పదు. బి చూద్దాం. బి ఏముంది, వెన్ వీ డ్రైవ్ గ్రీన్, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే అని అర్థం. వెన్ వీ డ్రైవ్ గ్రీన్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ లాజిస్టిక్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్. దీనికి ఇంకోటి ఏమి తోడు కావాలా, ఎఫ్ అంటున్నాడు ఆప్షన్లో. ఎఫ్ ఏమిటి, నో వాట్ టు డూ వెన్. కుదరట్లేదు, ఇంకోటి రావాలి అక్కడ. ఏం రావాలి, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ అని ఇంకోటి ఏదో ఉండాలి, లేక బోత్ అదేదో ఇంకోటి ఉండి ఉండాలి. కాబట్టి బి అండ్ ఎఫ్ అనేవి ఇప్పుడు దే ఆర్ నాట్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం బిఎఫ్ కుదరట్లేదు. కాబట్టి వెన్ వీ డ్రైవ్ గ్రీన్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ లాజిస్టిక్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్, నో వాట్ టు డూ అండ్ వెన్, నో, తీసేసేయండి. బి ఈజ్ గాన్. సిడి సరిపోతుందా, సి చూద్దాం. ది కంపెనీ హ్యాస్ ప్లాన్స్ టు అప్గ్రేడ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టు సపోర్ట్ గ్లోబల్ డిమాండ్. గ్లోబల్ డిమాండ్ని సపోర్ట్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటోంది. గ్లోబల్ డిమాండ్ ఏ విషయంలో, రెండు విషయాల్లో కూడా. ఏమిటది, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. సో క్వాలిటీ విషయంలోనూ వాల్యూమ్ విషయం, రెండు దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అప్గ్రేడ్ చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నది. సరిపోయింది కదా. సిడి ఓకే అండి, అంటే ఇప్పుడు ఏ సరిపోయింది, సి కూడా సరిపోయింది, బి తప్పైంది. ఏసి రెండు ఎక్కడున్నాయి, ఇక్కడుంది, అంటే మళ్ళీ డి ఆన్సర్. అంటే వరుసపెట్టి 3 నుంచి 7 దాకా ఉండే అన్ని క్వశ్చన్స్కి ఆన్సరు డి 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 5 డీలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 7 క్వశ్చన్స్ కూడా మ్యాచ్ ద కాలమ్స్ అనే దాంట్లో మనం చేసిన 2వ వీడియోలో ఉన్నాయి. సో ఈ 2 వీడియోస్ ఇంకోసారి చూడండి. ఈ వారంలో తెలుగులో చెప్పబడే కాలమ్స్ మ్యాచింగ్ వీడియో ఇదే లాస్ట్, తెలుగులో చెప్పబడేది. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో వస్తుంది, వేరే టాపిక్ మీద రావచ్చు. అంతవరకు ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ ప్రొడక్టివ్ టైం. డోంట్ వేస్ట్ దీస్ ప్రెషస్ డేస్. అక్టోబర్ 18, అక్టోబర్ 31 కదండి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నవి ఆర్ఆర్బి. కాబట్టి వాటికి అంటే ఆల్మోస్ట్ 18 అంటే 24 ఈరోజు, 1 మంత్ కూడా లేదు. సో మీరు బాగా చదువు, రోజుకి మినిమం 8 to 10 అవర్స్ చదవకపోతే మెయిన్స్కి ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ త్రూ. అన్నీ పక్కన పెట్టేసేసి సినిమాలు, యూట్యూబ్లు చూస్తే మన యూట్యూబే చూడండి, వేరేవి చూడొద్దండి ఇంకా. సో మనది చూడాలి, చూస్తే కాదు చూడాలి మనది, ఎందుకంటే క్లాసెస్ లేవు, ఇవే క్లాసెస్. కాబట్టి దీనికోసం యూట్యూబ్ చూడండి. ఇంకా సినిమాలు, టీవీ సీరియళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళతో మాటలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ 25 రోజులు, 30-40 రోజుల పాటు ఇదే వ్యాపకం కావాలి. మినిమం పెంచుకుంటూ రావాలి, 8 to 10, 8 to 12 అవర్స్ చదువుతూ రావాలి. కాబట్టి అలా చేస్తారని ఆశిస్తూ ఈరోజుకి క్లాస్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.